నేర్చేరెదను తెలుపుము నాంతము నాకు తెలుపుము నాయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నాయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడనో తెలుపుము ఎంత అల్పుడనో విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను పరవాసిని నే జగమున్న ప్రభువా పరవాసిని నే జగమున్న ప్రభువా నడచుచున్నాను నే దారి నా గోరి నీవే నా ప్రభువా నా గోరి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఆదినము ప్రభుకు తిరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని ఆదినము ప్రభుకు తిరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా ఆనందము కలిగే నాలో ఆనందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్ నా గోరి నీవే నా ప్రభువా నా గోరి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను రాత్రి కూడా నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో రాత్రి కూడా నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసునే పొందితిని నేను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్ నా గోరి నీవే నా ప్రభువా నా గోరి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను నా నేత్రములు మోయబడగా నాదు యాత్ర ముగియోనిలలో నాదు గములు మోయబడగా నాదు యాత్ర ముగియోనిలలో చేరుదు పరలోక దేశము చేరుదు పరలోక దేశము నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది పరవాసిని నే జగమున ప్రభువ పరవాసి
సినినే జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. రండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దయచేసి చదవగలిగిన వారు చదవండి, చదువు రాని వారు, బైబిల్ లేని వారు ఎవరైనా ఉన్నా జాగ్రత్తగా మీరు కొద్ది నిమిషాలు మా వైపు జాగ్రత్తగా చూసి దేవుని వాక్యాన్ని వినమని ప్రేమతో మనవి చేసుకుంటున్నాం. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రేమ పరలోకపు తండ్రి, మరొకసారి ప్రభువా ఈ రీతిగా మీ పాద సన్నిధికి వస్తున్నాం. దయగల మా తండ్రి, ఈ సమయంలో ఈ రీతిగా మేము రాములమ్మ గారి పార్థవ దేహము ముందు ఇలాగ నిలబడతామని అనుకోలేదు. ఏదైనా మీ ఏర్పాటు ప్రభువా. ఈ సమయాన్ని మీరు ఈ కుటుంబానికి మాకు ఇచ్చారు తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబంలో రాములమ్మ గారు లేని బాధ ఆయన వారి హృదయాల్లో ఉంది. వారిని ఆదరించండి. ఆదరించు కేవలము మీరే, మీ మాటలు మాత్రమే వారిని ఆరాధన. బలహీనతలు పొరపాట్లు లేకపోలేదు, వాటిని మీరు మనసులో పెట్టుకోరు, క్షమించారు, మీ కుమారుని రక్తము చేత శుద్ధి చేశారు. ఈరోజు మానవుని రాజ్యం పాపరాజ్యములో కంటే దేవుని రాజ్యములో ప్రవేశించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి తన కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు వారు దుఃఖములో ఉన్నారు, వారిని ఆదరించండి. తన మేనల్లుళ్ళు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొనుము. తిరిగి భూస్థాపన కొరకు వెళ్తున్నాం, సహాయము చేయము. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము మనకు, ఇంటి వారికి, ముఖ్యంగా తన కన్న బిడ్డలకు తోడైండును గాక. ఆమేన్. దయచేసి ఆమేన్. అన్నాక దేవుని వాక్యము కొద్ది నిమిషాలు వినండి. మనందరికి కూడా మరణము సహజమే. ఎవరైనా ఒకరోజు మరణించాల్సిందే. అయితే ఒక సేవకులముగా మేము ఇక్కడ ఏం చెబుతున్నాము అని అంటే, మరణానికి ముందు ఎలా ఉండాలో మేము చెబుతాం. మరణం రాకముందు మానవుడి జీవితం ఎలా ఉండాలో దేవుని వాక్యం ఏం చెబుతుందో కొద్ది మాటలు చెబుతాం. మీరు ఆసక్తిగా వినండి. రేపు నాది, ఎల్లుండి మీద ఉండొచ్చు మరణం. కాబట్టి మనం మరణించే ముందు ఎలా ఉండాలో దేవుని వాక్యం చెబుతుంది. జాగ్రత్తగా వినాలి. నేను ఉదాహరణకు ఒక మాట చెప్తాను. బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చే ముందు ఇంట్లోకి ఎలా రావాలి? బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చే ముందు, ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎలా రావాలి? కడుక్కొని, కాళ్ళు కడుక్కొని రావాలి కదా. అలానే దేవుని యొద్ద నుంచి, పరలోకం నుండి, దేవుని నుంచి బయటకు వచ్చిన మానవుడు
తిరిగి మరలా ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పటికీ మానవుడు కూడా కడుక్కోవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యంలో కొద్ది మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథం అంతటా లేఖనాలను పరిశోధిస్తే భూమి మీద 2 రాజ్యాలు కనపడుతున్నాయండి. ఒకటి దేవుని రాజ్యం, ఒకటి దేవుని రాజ్యం కనపడుతుంది. భూమి మీద ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు సృష్టించిన తర్వాత, సర్వ సృష్టిని మానవులను కూడా సృష్టించిన తర్వాత ఆయన రాజ్యము అక్కడ ఉంచాడు. ఆయన రాజ్యం అక్కడ ఉంది అని అనటానికి, ఎలా ఉంది ఆ రాజ్యము అనటానికి, ఆ దినాల్లో ఆదాము అవ్వలు ఆ ఏదెను తోటలో ఉన్నప్పుడు అది దేవుని రాజ్యం ఎలా ఉందో అక్కడ తెలియజేస్తుంది. ఆదాము అవ్వలు దేవునితో ప్రక్కనే ఉన్న మనుషులు మాట్లాడుకున్నట్లుగా మాట్లాడుకున్నారు. దేవుడు ఆదాము అంతగా మాట్లాడుకున్నారు. అంటే పరలోకము భూమి ఏకమైనట్టుగా ఉంది. పరలోకము భూమి దూరంగా ఉన్నట్టుగా లేదు. ఆ దినాల్లో దేవుడు మానవుడితో అంత చక్కగా మాట్లాడాడు. అంతేకాదు, జంతువులు కూడా, ఈరోజు ఏ జంతువులను చూసైతే మానవుడు భయపడుతున్నాడో, ఆ దేవుని రాజ్యంలో ఆ దినాల్లో ఎవరికి భయం లేదు. పాము అంటే మనకి భయం లేదు, ఆ దినాల్లో ఉన్న ఆదాముకి భయం లేదు. సింహం అంటే మేకకి భయం లేదు. అంత చక్కని మంచి రాజ్యము దేవుని రాజ్యం. అంత ప్రశాంతమైన, సంతోషకరమైన, పాపము లేని, దుఃఖము లేని, ఏడ్పు లేని, ఆకలి లేని ఒక శ్రేష్టమైన దేవుని రాజ్యం, దేవుని రాజ్యము ఆ దినాల్లో నెలకొనింది. దేవుడు స్థాపించాడు. అలాంటి దేవుని రాజ్యంలో నుంచి మానవుడు దేవుణ్ణి వ్యతిరేకించి, దేవుని రాజ్య పరిపాలన నాకు వద్దని, దేవుని మాటలను నమ్మక, దేవుని ఆజ్ఞలను తిరస్కరించి ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆనాటి మన పితరుడైన ఆదాం ఆయన రాజ్యంలో నుంచి బయటకు వచ్చి మానవ రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. తన రాజ్యాన్ని తాను స్థాపించుకున్నాను అనుకున్నాడే కానీ అది సాతాను రాజ్యం క్రింద ఉన్నానన్న సంగతి మానవుడు గ్రహించుకోలేకపోయాడు. మొదటి రాజ్యం దేవుని రాజ్యం. ఏ రోజైతే మానవుడు దేవుని రాజ్యంలో నుంచి, దేవుని అధికారంలో నుంచి స్వేచ్ఛను కోరుకొని బయటకు వచ్చాడో ఆ రోజు సాతాను రాజ్యంలో పడిపోయాడు. అపవాది రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. దాన్నే పాపపు రాజ్యం అంటుంది బైబిల్. మానవుడు పాపపు రాజ్యంలోనికి వచ్చాడు. ఆ రోజు నుంచి నింద, ఆ రోజు నుంచి అవమానము, ఆ రోజు నుంచి ఏడ్పు, ఆ రోజు నుంచి శ్రమ, ఆ రోజు నుంచి కోపము, ఆ రోజు నుంచి ఈర్ష్య, ద్వేషం, కపటము, స్వార్థం, అసూయ, ఇవన్నీ సాతాను రాజ్యంలోనికి వచ్చి పడ్డాయి. మానవుడు దేవుని రాజ్యంలో ఎంత క్షేమంగా ఉన్నాడో, సాతాను అపవాది పాపపు రాజ్యంలోనికి వెళ్ళిన మానవుడు అంత ఘోరమైన దిక్కుమాలిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు మానవులను ఎంతో ప్రేమించాడని ఇక్కడ రాయబడిన మాట ఇందాక చదువుకున్నాను. నువ్వు నేను కూడా ఈరోజు దేవుని ప్రేమను కాదని, దేవుని ప్రేమను తిరస్కరించి, సొంత ఇష్టాన్ని కోరుకొని అపవాది సాతాను పాపపు రాజ్యంలోనికి వచ్చి పడ్డాం. సర్వ మానవాళి ఈరోజు పాపపు రాజ్యంలోనే ఉంది. అందుకనే మానవుడికి నెమ్మది లేదండి. అందుకనే మానవుడికి సుఖం లేదండి. అందుకనే మానవుడికి సమాధానం లేదండి. అందుకనే భూమి మీద మానవుడికి నెమ్మది లేకుండా, సుఖం లేకుండా, సమాధానం లేకుండా అల్లాడిపోతున్నాడు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు కానీ ఎవడు ప్రేమించేవాడు. అందరూ నాదే, అంతా నాదే అనుకుంటాం కానీ చివరికి ఏది మన ఉండదు. ఎంత భయంకరమైన పాపపు లోకంలో, ఈ రాజ్యంలో మానవుడు బ్రతుకుతున్నాడు. దేవాతి దేవుడు, మొదటి సామ్రాజ్యవేత్త, సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజుగా ఉన్నటువంటి దేవాతి దేవుడు మానవాళిని ప్రేమించి తన మహిమ నిమిత్తం అందరినీ మనల్ని కంటే మనందరం ఆయన దూరం చేసుకున్నాం. అయినా దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, అనాది కాల సంకల్పంలోనే ఆయన నిన్ను నన్ను తిరిగి తన రాజ్యంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆయన విపరీతమైన ప్రేమ నిన్ను నన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. అందుకనే దేవుడు అక్కడ అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. లోకం అంటే మనుషులమే, మనమే.
మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే, ఆయన ప్రేమిస్తే ఆయన మనం ద్వేషించాం. ఆయన మనల్ని హత్తుకోవడానికి వస్తే మనల్ని ఆయన ఛేదరించుకున్నాం, మనం ఆయన్ని ఛేదరించుకున్నాం. ఆయన మనం వెలివేశాం, ఆయన మనం గెంటేశాం. చివరికి నీ రాజ్యం నాకొద్దు, నువ్వు నా దేవుడు కాదు అన్నంత స్థితిలోకి వచ్చేసాడు మానవుడు. ఆయన దేవుడు విడిచిపెట్టక, దేవుడు ప్రేమించిన వాడు గనక కోల్పోయిన తన మానవాళినైనా మనందరినీ, పాపపు రాజ్యంలో ఉన్నటువంటి మనందరినీ, సాతాను రాజ్యంలో ఉన్నటువంటి మనందరినీ తిరిగి తన రాజ్యంలో తెచ్చుకోవడానికి తన కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించాడు. అందుకని అక్కడ ఉంది చూడండి, మా యోహాను సువార్త 3:16లో ఒక మాట రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మనందరికి అనుగ్రహించాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారిని తన కుమారుణ్ణి దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే, ఆయన కుమారుడు తప్పిపోయిన మానవాళికి, శాపములో ఉన్న మానవాళిని, నిందలతో ఉన్న మానవాళిని, దుఃఖములో ఉన్న మానవాళిని, శ్రమలు అనుభవిస్తున్న మానవాళిని, నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న మానవాళిని తిరిగి దేవుని రాజ్యంలో చేర్చుకోవడానికి 2 విషయాలు చేయడానికి వచ్చాడండి. ఒకటి, మానవుని యొక్క పాపమును కడగటానికి, మానవుని యొక్క పాపములు తీసివేయడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని కల్వరి శిలువలో కార్చి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మానవులను, దేవుని వ్యతిరేకించిన మానవులను, దేవునికి దూరం అయిపోయిన మానవులను, విశ్రాంతి లేక శ్రమలతో బాధపడుతున్న మానవ జాతికి పాప క్షమాపణ కలిగించడానికి ఆయన రక్తాన్ని సిద్ధపరిచాడు. రెండవది దేవుని దగ్గరకు రావటానికి మార్గాన్ని చూపించాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడో రాడని ఆయనే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం, దేవుడు తనని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆయన వచ్చి ఏం చేశాడు అని అంటే 2 పనులు చేశాడు. ఒకటి, పాపముల చేత, అపరాధముల చేత మలినం అంటించుకొని నెమ్మది, శాంతి, సమాధానం లేక నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న మానవుల పాపములు కడగడానికి ఆయన రక్తాన్ని కార్చడానికి లోకానికి వచ్చాడు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాప పరిహారార్థం ఆయన రక్తాన్ని అక్కడ ప్రోక్షించారు. ఈ కార్యం ఒకటి జరిగించారు. రెండవది, ఆ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు తండ్రి వద్దకు రాగలుగునట్లుగా మార్గాన్ని చూపించాడు. ఆయన మార్గమా అయిపోయాడు. ఏ దేవుణ్ణి అయితే కాదనుకున్నావో ఆ దేవుని దగ్గరికి మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి పునరుద్ధరించాడు. ఏ దేవుడి దగ్గరికి అయితే రావటానికి ఇష్టపడలేదో ఆ దేవుడి దగ్గరికి రావాలి అని అంటే ఆయన రక్తములో మన పాపాలన్నీ కడుక్కోవచ్చు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సాతాను రాజ్యము, పాపపు రాజ్యములో నుంచి మానవుడు దేవుని రాజ్యంలోనికి తిరిగి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జిల్లారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆయన పిలుపునిచ్చాడు. ఎవరైతే నేను సాతాను రాజ్యంలో ఉన్నాను, పాపపు రాజ్యంలో ఉన్నాను, నిత్య నాశనానికి జోగాడుచున్నాను, నెమ్మది లేదు, సమాధానం లేదు, విపరీతమైనటువంటి కోపం, నమ్మని స్థితి, అవమానములు, అనుమానపు స్థితి నాది అంటూ ఈ లోకమును నశించిపోయేదాన్ని ఖర్చుకున్నటువంటి నేను, నిత్య నాశనానికి వెళ్తున్న నేను దేవుని రాజ్యంలోనికి రావాలి. ఈ రాజ్యంలో, ఈ పాపపు రాజ్యంలో నాకు నెమ్మది లేదు, సుఖము లేదు అని ఏ మానవుడైతే తెలుసుకుంటాడో ఆ మానవుడి కొరకు దేవుడు సిద్ధపాటు చేసినటువంటి రక్తంతో మానవుడు తన పాపాలన్నీ కడుక్కుంటే దేవుని రాజ్యంలోనికి వస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యంలోనికి వస్తావో కోల్పోయినటువంటి నెమ్మది, కోల్పోయినటువంటి శాంతి, కోల్పోయినటువంటి సమాధానం సమస్తము దేవుడు నీకు అనుగ్రహించి నెమ్మది, విశ్రాంతిని నీకు అనుగ్రహిస్తాడు. సహోదరుడా, సహోదరి, భూమి మీద ప్రాణం ఉండగానే ఈ కార్యం జరిగించుకో అమ్మా. చనిపోక మునిపే దేవుడు ఈ కార్యం చేయమని చెప్తున్నాడు. చనిపోక మునిపే ప్రాణం ఉండగానే, నీ శరీరం, నీ ఆత్మ ప్రాణం ఉండగానే నువ్వు యేసుక్రీస్తు రాజ్యంలోనికి రావాలి. పాపపు రాజ్యంలోంచి బయటికి రావాలి.
చాలా మంది అనుకుంటారు ఇంకా సమయం ఉందిలే అనుకుంటారు. ఒక మాట చెప్పండి, రాములమ్మ గారు ఈరోజు ఇలా ఉంటారని నిన్నెవరన్నా అనుకున్నారా? ఎవరు అనుకోలేరండి. మానవుడికి మరణం అనేది దేవుడు చెప్పకుండా తీసుకొస్తాడు. మరణము ఎలా ఉంటుందో, ఎప్పుడు వచ్చిందో, ఏ సమయంలో వచ్చి పడుతుందో ఎవరికి తెలియదు. కనుక నువ్వు నేను సాతాను రాజ్యంలో ఉన్నామని గ్రహించండి. దానికి రుజువే నా జీవితంలో నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితి, ఆనందం లేని స్థితి. అంతా ఉంది అని అనుకుంటావు, కానీ ఏది లేని దానిలాగా బాధపడుతుంది. అందరూ ఉన్నారు అనుకుంటావు, కానీ ఎవడు నావాడు కాదు అనుకుని మరలా వెంటనే దిగజారిపోతావు, డేలా పడిపోతావు. ఎంతో నెమ్మదిగా ఉన్నాని అనుకుంటావు, కానీ ఆకస్మికంగా శ్రమలు వచ్చి పడితే విలవిల్లాడిపోతావు. ఇది సాతాను రాజ్యం. కనుక దేవుని రాజ్యంలోనికి రావడానికి మనసు మార్చుకో, మారు మనసు పొందు. భయంకరమైన పాపపు రాజ్యంలో నేనున్నాను, దేవుడు నా కొరకై పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడని ఆయన పిలుపునందు విశ్వాసం ఉంచండి. సకల జనులకు ఆయన పిలుపునిస్తున్నాడు. నీదే జాతి అయినా, నువ్వెవరివైనా, నీదే మతమైనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రండి, ఆయన పిలుపును, ఆయన ఆహ్వానమును మన్నించి, ఆయన పిలుపును గౌరవించి మీ పాపములను ఆయన రక్తముతో కడుక్కోండి. ఎవరైతే ఆయన రక్తములో పాపాలు కడుక్కుంటారో వారు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అవుతారట. ఇక దేవుని రాజ్య వారసులు అయిపోతావు. దేవుని రాజ్యంలో శాంతి, సమాధానం, సంతోషంతో నువ్వు జీవించవచ్చు. మేము ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నాం, ఆ నెమ్మదిని అనుభవిస్తున్నాం సహోదరుడా, సహోదరి. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన రక్తము చేత నువ్వు కడగబడ్డావా? యేసుక్రీస్తు ప్రభువారిని నీ రాజుగా నువ్వు ఎన్నుకున్నావా? ఆయన రాజ్యాన్ని తిరస్కరించి నువ్వు తిరిగి మరలా ఆయన రాజ్యంలోనికి వచ్చావా? సంతోషం. ఇప్పుడు చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఇప్పుడు ఒక మాట ఉంది. దేవుని రాజ్యంలోనికి వచ్చి యేసు రక్తము చేత కడగబడి ఆయన సొంత రాజుగా ఆయన రాజ్యంలోనికి వచ్చిన వారు ఇప్పుడు మరణించినా ఎలాంటి భయము లేదండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతుంది. దేవుని రాజ్యంలోనికి, శాశ్వత రాజ్యంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అలా కాదని నీకా పాప రాజ్యంలోనే ఉంటాను, యేసు ప్రభు వారి రక్తము నాకు ఇంకా అవసరం లేదు, ఆయన ఆత్మీయ జీవితము, ఆయన రాజ్యము, అధికారము నాకు అవసరం లేదు అని గనక నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే సహోదరుడా, ఒకరోజు నీకు మరణం ఉంది. ఆ రోజు దేవుని రాజ్యాన్ని నువ్వు చేరలేవు. నిత్య నాశనమైన నరకానికి నువ్వు పాత్రుడు అవుతావు, పాత్రురాలు అవుతావు. నాశనమైన పోతున్న నీ జీవితాన్ని ఇంకా నాశనకరమైనటువంటి ఆ యొక్క అగ్నిగుండములో పడవేసుకుంటావు. అక్కడ పండ్లు కొరుకుట, అక్కడ ఏడ్పు, అక్కడ అసూయ అక్కడ ఉంటుంది, వేదన అక్కడ ఉంటుంది, భయంకరమైన నరకాన్ని అక్కడ చూస్తాం. సహోదరుడా, దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ నరకమును ఎవరికి దేవుడు ఇవ్వాలని కోరుకోవడం లేదు. ఆయన మనల్ని అందరినీ ప్రేమించి ఆయన నిత్య రాజ్యంలోనికి, శాంతి సమాధానాలు కలిగినటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు రాములమ్మ గారి భూస్థాపనకు వచ్చిన మీరందరూ ఎంతో ధన్యులు. ఎందుకు అనంటే దేవుడు మీకు పిలుపునిస్తున్నాడు. పాపపు రాజ్యంలోనున్నావు, పరిశుద్ధమైన దైవ రాజ్యంలోనికి రండి అని పిలుపునిస్తున్నాడు. రావటానికి ఆయనే మార్గం సిద్ధపరిచాడు. ఆయన కుమారు రక్తాన్ని కాచాడు. మీ పాపాలు కడుక్కోండి. అక్కడ ఆయన పిలుపు మేరకు ఆయన రాజ్యంలోనికి, ఆయన చూపించిన మార్గంలోనికి రండి, మీ ఆత్మలో విశ్రాంతి పొందుతాయి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఏ రోజైతే దేవుని రాజ్య వారసులుగా చేయబడతారో ఆ రోజు నుంచే నీ జీవితంలో ఎంతో నెమ్మది, ఎంతో శాంతి, ఎంతో సమాధానం, నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. ఇలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాములమ్మ గారు దేవుళ్ళలోనే ఉంది. ఆవిడ చాలా చక్కగా దేవుణ్ణి నమ్ముకుంది, రక్షణ పొందింది, సంఘములో సహవాసంలో బ్రతికింది. ఈరోజు తన చివరి గడియ భూమి మీద గతించిపోయింది. తను దేవుని రాజ్యంలోనికి వెళ్ళింది. నువ్వు నేను కూడా రేపు అలాగే ఉంటాం. అయితే శారీరకమైన బంధము, తన కడుపును పుట్టిన పిల్లలు ఏడవచ్చు, అమ్మ లేదే అని బాధ ఉంటుంది.
మన వాళ్ళకి నాయనమ్మ లేదనే బాధ ఉంటుంది, బిడ్డలకు కూడా అమ్మ లేదని అనిపించుకుంటారు. కానీ మీ అమ్మ ఎక్కడుంది ఇప్పుడు? దేవుని రాజ్యంలో ఉంది. బాధపడాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఏ రాజ్యం వైపు ఉన్నావు? మీ అమ్మగారు ఉన్న రాజ్యం దగ్గరికి నువ్వు వెళ్తావా? దేవుని రాజ్యానికి? నీ రాజ్యము ఏది? నువ్వు పాపపు రాజ్యంలో నుంచి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతావు. ఆవిడ గమ్యం, ఆవిడ పరలోక రాజ్యం చేరిపోయింది. నువ్వు పరీక్షించుకో. దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు ఈవిడ మరణాన్ని చూపించాడు, రేపు నీ మరణమే అంటున్నాడు. నీ మరణమే అయితే నువ్వెక్కడ ఉంటావు? దేవుని మాటలకు భయపడండి. భయంకరమైన నిత్య నాశనాన్ని గురించి తప్పించుకోవడానికి దేవుడు చూపించిన మార్గం వైపు నడుద్దాం. దేవుడి మాటలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, తలలో ఉంచుకోండి. ప్రేమ కలిగిన ప్రేమ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, మీ రాజ్యములో నుంచి మేము తప్పిపోయాం. మా స్వేచ్ఛను మేము దుర్వినియోగం చేసుకున్నాం. మా పితరుడైన ఆదాము నడిచిన పాప మార్గములోనే మేము పయనం చేస్తూ వచ్చాం. అయినప్పటికీ దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని అందరూ నీ రాజ్య వారసులుగా చేయ నిమిత్తం మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకు ఈ లోకానికి పంపించారు. తనను మీరు మాకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభువారు మా అందరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని కార్చి తన రక్తములో మా పాపాలను కడుగుటకు సిద్ధపరిచారు. మీ రాజ్యంలోనికి మార్గాన్ని ఆయన మాకు చూపించారు. దయగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన సిలువ కార్యములో ఆయన కార్చిన రక్తములో మా పాపాలు కడుక్కునే భాగ్యాన్ని, సాతాను రాజ్యములో నుంచి నీ రాజ్యంలోనికి వచ్చే భాగ్యాన్ని మాకిచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఇక్కడ ఇంకా ఎవరికైతే భాగ్యం లేదో వారిని పిలుపునిచ్చారు. వారి హెచ్చరిక మాటలు కైకొని వారు కూడా నిత్య నాశనకరమైనటువంటి అగ్నిగుండము నుంచి తప్పించబడినట్లుగా మీరు చూపిన మార్గంలోనికి వచ్చి మీ రక్తముతో వారి పాపములను కడుక్కొని పరిశుద్ధమైన రాజ్యములో వారసులుగా అగుటకు వారిని వారే సిద్ధపరచుకున్నట్టుకు మంచి మనసు, మారు మనసు అనుగ్రహించండి దయగల మా తండ్రి. అంతేకాదు ఈ సమయంలో రాములమ్మ గారి ఆత్మను మీ దగ్గర తీసుకున్నావు నాయన. ఈ పార్థవ దేహాన్ని తీసుకువెళ్తుండగా మీరే కృప చూపించండి. ఎలాంటి అల్లరి లేకుండా సంతోషముతో ఈ యొక్క దేహమును మట్టికి మన్నుగా చేయుటకు సహాయము చేయండి. ఈ మాటల చేత తన బిడ్డలందరూ ఆదరణ పొందినట్లు సహాయము చేయండి. తన ఆత్మ మీ సన్నిధిలో ఉంది ప్రభువా. మా అమ్మ దేవుని రాజ్యంలో ఉందని, మా అమ్మ దగ్గరికి మేమందరం వెళ్ళాలి అని ఈరోజు దేవుడు మాట్లాడాడని చిన్న మారు మనసుతో వారందరినీ ఆనందింపచేయమని కోరుకొంచు ఆ కుటుంబాలను ఆదరించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు తొందరపడద్దు. ఇక 5 నిమిషాల్లో మనము భూస్థాపన కొరకు వెళ్తాం. ఆమె రక్షించబడిన తర్వాత మందిరానికి ఆదివారం క్రమంగా వచ్చేది. ఇప్పుడు కూడా మందిరం మానుకున్నట్టు గుర్తులేదు, ఏదో చెదురు ముదురుగా 1-2 సార్లు తప్ప. ఆమెకు ఒక మనసు ఉండేది. నేను పరిచయ నిమిత్తం అడావుడిగా బయటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు పలకరీయలేదనుకో, ఎవరికో ఒకరికి తప్పనిసరిగా తన మనసులో ఉన్న బాధను వ్యక్తపరిచింది. ఈరోజు నన్ను పాస్టర్ గారు పలకరీయలేదనేది, అది నా దాకా వచ్చేది. నేను అనుకునేవాడిని అయ్యో అని, కావాలని నేనే వచ్చి ఆంటీ బాగున్నావా అంట. అప్పుడు ఇక ముచ్చట చెప్పింది. ఆమె మనసు అది, ఆమె అలాగా ఉండేది. ఈ రోడ్డు అంతా ఊడిసేది కోడళ్ళు కాదు, ఆమె ఊడిసిద్ది. సిమెంట్ రోడ్డు మందిర దగ్గర నుంచి ఈ మూల దాకా
నేను అనేవాడిని, మందిరకి వెళ్ళి ఎందుకు లాంటి అమ్మాయి ఊడిసిద్దులంటే, లేదుగయ్యా అమ్మాయి ఊరు వెళ్ళిద్దిగా, ఏముందలయ్యా అని చెప్పి మరి శుభ్రం చేసేది. కనుక అలాగున పెద్దది దేవుడు నిండు ఆయుష్కాలం ఆమెకి ఇచ్చాడు. తర్వాత కృపారావు, మార్కు బాగా కలవరించేది. నిన్న సంభాషణ వచ్చింది. ప్రసాద్ అప్పుడప్పుడు కాలేజీ నుండి ఇక్కడికి వచ్చేవాడు, ఉదయ్ కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు. ఒకవేళ ఈ దానియేలు, ఎస్తేరు ఎక్కడికైనా పనుల మీద వెళ్తే, ఇప్పుడు పిల్లలు ఎలా రావాలి, ఎవరో ఏడుస్తున్నారు. నిజమే, ఇప్పుడు దాకా ఏముంది, వాళ్ళ బట్టలు ఉతికేది, వాళ్ళకి అన్నం పెట్టేది, కనుక పెద్ద దిక్కుగా ఉండేది. అయితే నేను ఆ బిడ్డలకు చిన్న సలహా ఇస్తున్నా. తను ప్రభు మహిమలోకి వెళ్ళింది, ఎవరు లేరు అని అనుకోకూడదు. ఇక్కడ దేవుని మందిరం ఉంది. దేవుని మందిరం మన సొంత ఇంటి కంటే మిన్న. ఎప్పుడైనా రావచ్చు, దేవుని మందిరంలో ఉండొచ్చు, దేవుని మందిరంలో గడిపి వెళ్ళొచ్చు. కనుక ఆమె రక్షించబడ్డది, మారు మనసు అనుభవం పొందింది. ఇంకొక మాట, వాళ్ళ మేనల్లుల్ని బాగా కలవరిస్తుంది. మరి ఇక్కడ వాళ్ళ మేనల్లుళ్ళు ఉన్నారో లేరో? ఉన్నారా? ఏరి ఎక్కడో ఉంటే సుఖం. వాళ్ళ మేనల్లుల్ని బాగా కలవరిస్తుంది. మా మేనల్లుళ్ళు, మేనల్లుళ్ళు అని వెంకటాయపాలెం ఎక్కడో దూరంగా ఉంటే ప్రయోజనం ఉంది. కనుక అందరినీ ఇంకేమవుతుందిలే, కదిలిపోకండి అండి, వాళ్ళు మన పరిధిలో లేరులే. అందరినీ కలవరిస్తుంది, ప్రేమతో చూసుకుంది. సరే, సమయం వచ్చింది, మాట్లాడద్దు, సమయం వచ్చింది, ప్రభు పిలుచుకున్నాడు, ప్రభు మహిమలోకి వెళ్ళిపోయింది. అందరు బట్టి మనందరం ప్రభును స్తుతించాలా. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత, ఎవరు మాట్లాడొద్దండి. ప్రార్థన చేసిన తర్వాత మరి ఎవరైనా చివరిగా మరలా చూడాలంటే చూడండి. ఇక ప్రార్థన పూర్వకంగా తీసుకొని పోదాం. పరలోకమో నా దేశమో, పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. పరలోకమో నా దేశమో, పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతుము, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతుము. పరలోకమో నా దేశమో, పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. పాడుచుందూరు పరమందున, దివారాత్రములందు పాడుచుందూరు.
మాయలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడేగేదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడేగేదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదా నామదిలో ఆయన చెంతానున్నా, కాంక్షించేదా నామదిలో ఆయన చెంతానున్నా. పరలోకమో నా దేశమో పరదేశిని నీలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్, అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్. పరలోకమో నా దేశమో పరదేశిని నీలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండునచ్చట. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండునచ్చట. పొందేదాను విశ్రాంతిని ప్రేమలన్నీయు వీడి, పొందేదాను విశ్రాంతిని ప్రేమలన్నీయు వీడి. పరలోకమో నా దేశమో పరదేశిని నీలా, మాయలోకమేగా నేను యాత్రికుడను.